పండగైనా పబ్బమైనా ప్రతి ఇంట్లో సాధారణంగా మిర్చి బజ్జీ సమోసా జిలేబీ సంప్రదాయ వంటకంగా వాడతారు. పేదవారు మొదలుకొని ధనవంతుడి వరకు ఈ వంటలను చేసుకుంటారు. ఏ గల్లీలో చూసినా గ్రామాల్లో పట్టణాల్లో మాత్రం సమోసా జిలేబీ పకోడీ దుకాణాలు విరివిగా అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిలేబీ బజ్జీ సమోసాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి ఆహార పదార్థాల ఆంక్షలపై ప్రజలు దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే పదార్థాలపై ఆంక్షలు సరికాదని కార్పొరేట్కు దాసోహమవుతున్న ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయ ఆహార పదార్థాల వల్ల ఎలాంటి నష్టం లేదు అంటున్న సామాన్య ప్రజలతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఇంట అందరి నోట జిలేబీ పకోడీ తింటూ ఉంటాము. ప్రతి పండగలోనూ ఫంక్షన్లోనూ ఈ వంటకాన్ని వాడుతూ ఉన్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ జిలేబీ పకోడీ విషయంలో ఓ చర్చ జరిగింది. దీనిపై నిషేధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రతి ఫంక్షన్లకు ప్రతి పండగకు కూడా ప్రతి వంటకాలకు కూడా ఈ వాడకాన్ని ఉంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మిర్చి పకోడీ జిలేబీ అనేది ప్రతి సాధారణ ఇంట్లలో కూడా వాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి వంటకాలను నిషేధించే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు జిలేబీని. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జిలేబీ ప్రతి ఇంట్లో వాడతాము, ప్రభుత్వం దీన్ని నిషేధించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం తప్పు. ఎందుకంటే ఇలా పేదోడిది ఇది చాలా స్వీటు. ప్రతి ఫంక్షన్లో, చిన్న ఫంక్షన్లో పెద్ద ఫంక్షన్లో పేదోనికి అయితే ఇది జిలేబీ అవసరం. ఈ స్వీట్లల్లో రారాజు. దీంతో ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు టుబాకో ఉత్పత్తులు నష్టం చేస్తుంది, దాన్ని అభ్యంతరం లేదు. కానీ ఈ జిలేబీ అని ఒక పేద వ్యక్తికి ప్రతి ఫంక్షన్లో ఉపయోగపడే స్వీటు కాబట్టి దీని మీద నిషేధం అనేది ప్రభుత్వము పునరాలోచించాలి. ఇది పేదవాళ్ళకు ప్రతి ఫంక్షన్లో ఉపయోగపడే స్వీట్ కాబట్టి దీన్ని తప్పకుండా ఉంచాలి నా యొక్క అభిప్రాయం. పిజ్జా బర్గర్లు కొనుగోలు చేయడం కోసమే మిర్చి పకోడీ జిలేబీని నిషేధించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ మెక్డొనాల్డ్స్ అదేవిధంగా KFC లాంటి ప్రధానమైనటువంటి పిజ్జా బర్గర్ కంపెనీలకు అధికారంలోకి రావడం కోసం వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఆ కంపెనీలు సహకరించినాయి. ఆ సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒప్పందంలో భాగంగానే ఈ మిర్చి అదేవిధంగా జిలేబీ పకోడీ పైన నిషేధం విధించడాన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయానికి కూడా పూర్తిగా పునరాలోచించుకొని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పరిశ్రమ తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా పేద ప్రజలు అంటే మంచి మంచి స్వీట్లు కొనుక్కోవడానికి ఆ రేట్లు అనేది అధికంగా ఉంటాయి. కానీ ఈ జిలేబీ మిర్చి పకోడీ అనేది అతి తక్కువ రేట్లకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి స్వీటు, అదేవిధంగా ఒక మిర్చి అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి పదార్థం. అట్లాంటి పదార్థాలతోని సామాన్య ప్రజలతో పాటు ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా తీవ్రంగా తమ ఉపాధిని కోల్పోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి ఏదైతే మీరు తీసుకునే కార్పొరేటర్కి అనుకూలంగా నిర్ణయం ఉన్నాయో ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని సామాన్య ప్రజలకు అదేవిధంగా ఈ జిలేబీ మిర్చి పకోడీ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులకు సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, చిన్న వ్యాపారులు నుంచి మొదలుకొని పెద్ద వ్యాపార హోటళ్లలో కూడా ఈ జిలేబీ పకోడీ సమోసా వినియోగిస్తారు. వీటిని టొబాకో ఉత్పత్తులలాగా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టొబాకో కానీ ఇంకా సిగరెట్లు కానీ అలాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కింది స్థాయి ప్రజలు పేద ప్రజలు ఏది తింటున్నారు అనేది వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది. పేద ప్రజలు కానీ మధ్యతరగతులు కానీ ఏం తింటూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు సాయంత్రం పనికెళ్ళి వచ్చిన తర్వాత కానీ మామూలుగా వాళ్ళు స్నాక్స్ తినాలన్నా జిలేబీ కానీ లేకుంటే మిర్చి కానీ పకోడీ కానీ క్రింది స్థాయి ప్రజలు తినేటువంటి వస్తువు. వీళ్ళు దానికి బానిస అవుతే ఇప్పుడు టొబాకో ఇట్లా తాగలేరు, తినలేరు. ఇటువైపు మళ్ళీ పొద్దుని బ్యాన్ చేసేస్తే పూర్తిగా వాళ్ళు దీనికి అలవాటు పడిపోతారు ఖచ్చితంగా. ఇప్పుడు కళ్ళు కానీ ఇంకా మత్తు పదార్థాలు ఎట్లా తాగుతున్నారో దీన్ని కూడా తీసుకుంటారనే ఆలోచనతోటే ప్రభుత్వాలు ఇట్లా చేస్తుందని మాకు అనిపిస్తూ ఉంది. ఓకే, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే మిర్చి జిలేబీ సమోసా నిషేధం విధించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలా. టొబాకో ఉత్పత్తులను వినియోగం విషయంలో క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నప్పటికీ ఈ మిర్చి జిలేబీ పకోడీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సామాన్యులకు అందుబాటులో ఉంటుందని కూడా ప్రజలు అంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ క్రమంగా వినిపిస్తుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMTV నిజామాబాద్.